ఒకసారి మీ పాస్ట్‌లోకెళ్దాము. మీరు టీఆర్ఎస్ నుండి బయటకొచ్చి కేటీఆర్ మీద పోటీ చేస్తున్నప్పుడు కేసీఆర్ మిమ్మల్ని ఆపలేదా? పోటీ నుండి పోటీ చేయకుండా ఆపు మహేందర్ ఒకసారి ఉండు అని. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఎవరైనా రాజకీయ నాయకుడు అంటూ చేస్తూనే ఉంటాడు కదా! చేసిను నన్ను కూడా పిలిచిండ్రు. హ్మ్. పిలిచి అంటే నేను చెప్పడం జరిగింది. నాకు టికెట్ ఇస్తే తప్ప నేను రాను మీ దగ్గరికి అని చెప్పిన. నీకే టికెట్ ఇస్తాం రమ్మన్నారు. నీకే టికెట్ రమ్మంటే నేను వచ్చిన. ఇక్కడనే కిందికి పోతే అక్కడ డి శ్రీనివాస్ గారి ఇల్లు ఉంది కదా! హ్మ్. హ్మ్. అక్కడ కొంచెం ముందుకు పోతే వినోద్రావు గారి తమ్ముని గెస్ట్ హౌస్ ఉంటుంది ఒకటి. ప్రతిమ. ప్రతిమ వాళ్ళది. హ్మ్. అలా రాత్రి నన్ను పట్టుకొస్తే నేను వచ్చిన. వాళ్ళ బామ్మర్ది వచ్చిన శ్రీనివాసరావు గారని వాళ్ళ బామ్మర్ది వచ్చి హుహు. వస్తే పోయినా ఆడ కేటీఆర్ గారును కేసీఆర్ గారు కూర్చున్నారు. రాత్రి 10:30, 11 అయింది అనుకుంటా బహుశా. పోతే వచ్చి తమ్మి నువ్వు పోటీ నుంచి విరమించుకో అన్నాడు. అంటే నేను మిమ్మల్ని అడిగిన ఆమెషన్ వేయలేదు కదా, మీరు నాకు బీఫామ్ ఇస్తా అంటే నేను వచ్చిన. పోటీ నుంచి విరమించుకోవడానికి రాలేదు, నేను బీఫామ్ ఇస్తా అంటే వచ్చిన అన్నాడు. అంటే ఆయన కాదు దానికి సికింద్రాబాద్ ఎంపీ ఇస్తా అన్నాడు. నువ్వు ఎమ్మెల్యే రాముకి ఇచ్చేసి సికింద్రాబాద్ ఎంపీ ఇస్తా అన్నాడు. నేనన్నా ఆయన కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ రాష్ట్రం అంతా తెలుసు. కేటీఆర్గా తెలియకున్నా కానీ కేసీఆర్ బిడ్డగా అందరికీ ఏర్పడు. మా నాయన సామాన్య రైతు. ఒక ఊరు పట్టువారి, ఒక ఊరు తలారి, ఊళ్ళో ఉన్న 3 సామెతలు ఇవన్నీ కూడా. కాబట్టి మా నాన్నని గా ప్రాంతంలో గుర్తుపడతారు, నన్ను గా ప్రాంతంలో గుర్తుపడతారు. కాబట్టి నేను పుట్టి పెరిగింది కదే. తెలంగాణ ఉద్యమం వచ్చిందే దానికి. ఎందుకంటే ఒకళ్ళ అవకాశాలు ఒకళ్ళు తీసుకుపోద్దని చెప్పి. కేటీఆర్ తెలంగాణ సిరిసిల్లోడు కాదు, నేను సికింద్రాబాద్ ఉంది కాదు. లేదు నేను ఇక్కడ పోటీ చేస్తే నీకు 10 కోట్ల రూపాయలు ఇస్తాను. ఆ 10 కోట్లు ఇచ్చి కావాలంటే ఇంకో 10 రూపాయలు నేను ఇస్తాను మీదికి అయ్యి. ఆ 10 కోట్ల 10 రూపాయలు నేను ఇచ్చినట్టు అవుతుంది. నీ కొడుకుని ఇక్కడ పోటీ చేయించి నేను అక్కడ పోటీ చేస్తాను అని చెప్పి. అంతేనంటావా అమ్మాను. అంతే అన్నా అని చెప్పి. ఎందుకంటే నేను ఆ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం వచ్చిందే స్థానికతకు స్థానికేతరకు వ్యతిరేకంగా వచ్చింది. సిరిసిల్లోడు సిద్దిపేటకు వచ్చినా స్థానికేతరుడే. ఈ ఊరు పక్కరోడు పోతే నువ్వు ఎక్కడ జిల్లాలకు పోయిందనుకో, మీ దాసారం జిల్లాలకు పోయిందనుకో, ఇంకా దాసారం పిల్లలు లేకుండా అంటారు. లేకుండా బతకడానికి వచ్చినానుకో ఇంకా దాసారం మల్లయ్య అంటారు. జిల్లాలో ఉంటాయి, అవునా కదా? కాబట్టి ఉద్యమం వచ్చిందే, బేసిక్ ఉద్యమం వచ్చిందే స్థానికతకు స్థానికేతరులకు వ్యతిరేకంగా వచ్చింది. తెలంగాణకు ఆంధ్రాలకు వ్యతిరేకంగా మధ్యంగా వచ్చింది. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆంధ్రులకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం ఇది. కాబట్టి స్థానికత ఆంధ్రులకి తెలంగాణకే కాదు, తెలంగాణలో కూడా ఉంటుంది. ఇలా కరీంనగర్ వచ్చి ఇలా నీళ్ళు వస్తే రేపు పొద్దున నీళ్ళ ముద్యలు మొదలవుతాయి. ఇప్పుడు మొదలవుతుంది మన దగ్గరనే. దినం తప్పి దినం మనకు నీళ్ళు ఇవ్వాలి. ఇయ్యంగానే ఏం చేస్తాం, రంగనాయ సాగర్ మీద ఉన్న వాళ్ళు జక్కప్రభులు వాళ్ళందరూ వాళ్ళు మళ్ళీ మా పంటలు ఎండిపోతాయని చెప్పి కాలువలు దింపుతాను, వాళ్ళ పొలాలు వారించుకుంటారు. ఆడ కూడా పంచాయతీ వస్తుంది, నేను నీళ్ళ పంచాయతీ. అదే స్థానికత అనేది ఎక్కడైనా స్థానికతనే. అది లోకల్లో కావచ్చు, విదిన్ ద జిల్లా కావచ్చు, విదిన్ ద మండల్ కావచ్చు, విదిన్ ద తాలూకు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కాబట్టి నేను కేసీఆర్ చెప్పింది ఒకటే, నేను ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డను, నేను ఆ ప్రాంతానికి చెందినవాడిను. కాబట్టి నేను అక్కడనే పోటీ చేస్తాను, నేను వేరే కాడ చేయను అని చెప్పిన. ఎంపిక చేయదలుచుకుంటే నీ కొడుకుని సికింద్రాబాద్ చేయించు, నువ్వు నాకు 10 కోట్ల రూపాయలు ఇస్తాను కదా ఖర్చులకు, దాని మీద 10 రూపాయలు నేను కూడా ఇస్తాను అతను నేను అక్కడికి అని చెప్పి వారికి నమస్కారం చెప్పి రావడం జరిగింది. జెండా రూపకల్పన మీరు ఉన్నారన్నారు కదా. వాస్తవానికి మీరు అన్నట్టుగా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అనే పదాన్ని కనుక్కోవడంలో నేను కూడా భాగస్వామిని. తెలంగాణ రాష్ట్ర సమితి అని ఎందుకు పెట్టినాం అనేది కూడా, నేను కేసీఆర్తో అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం గురించి మేము ఎప్పుడైతే మంతనాలు మొదలుపెట్టినామో అనేక మంది చాలామంది పాల్గొన్నారు. ఈయన పెట్టడం అని చెప్పి రానోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది పారిపోయినరుగా. అయినప్పటికీ కూడా పట్టువదలని విక్రమార్కులుగా రోజు నా దగ్గర కూర్చుంటాను నేను. పాపం దివంగత బుజ్జల గోపాలకృష్ణ రెడ్డి కూడా వచ్చి కూర్చున్నాడు ఇంటి దగ్గర. అట్లా మాట్లాడి టీఆర్ఎస్ఆ టీపీఎస్ఆ ఇట్లా టీపీఎస్ ఉండే, టీపీఎస్ అయితే కొంచెం క్యాచ్గా ఉండే అప్పుడు తెలంగాణ ప్రజాసమితి అని, కాబట్టి టీఆర్ఎస్ పెడదాం మనం తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి దాని మీద అనేకమైన జోకులు కూడా వేసిన కేటీఆర్ గారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రావుల సమితి అని. అంటే నేనన్న రెడ్ల సమితి కూడా అయితే కదా అన్న. అంటే ఇట్లా అంటే మంతనాల సందర్భంలో అనేకమైన మాటలు వచ్చినాయి. ఇట్లా వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అనేది పెడదామని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టడం జరిగింది. జెండా రూపకల్పనకు వస్తే అనేకమైన జెండాలు తీసుకొచ్చాను. అందులో కేసీఆర్ ఎప్పుడైనా భాగస్వామి, నేను కాదనంటలేను. ఎందుకంటే వితౌట్ కేసీఆర్ ఏది కూడా జరగదు, చర్చ జరగదు. ఏదేం చేసినా అల్టిమేట్గా ఆయన దగ్గరికి పోల్సిందే, ఆయన మళ్ళీ దాని మీద చేయాల్సిందే. అట్లా అనేక సందర్భాలు అనేక జెండాలు తీసుకొచ్చిన తర్వాత గులాబీ జెండాను ఎందుకు అనుకున్నామంటే, గులాబీ జెండా అనేది మనకు తెలిసినంత మేర ఏ దేశ జెండా కూడా లేదు. నాకు అవగాహన ఉన్న జ్ఞాపకం ఉన్నంత వరకు ఏ దేశానికి కూడా గులాబీ జెండా లేదు, ఎవరికి కూడా గులాబీ జెండా లేదు. కొంతమంది ఎవరైతే ఇవాళ గిరిజన బిడ్డలు ఉన్నారో వాళ్ళ కులదైవానికి గులాబీ జెండాను వాడతారు.
కులదైవంలో వాళ్ళు ఉంటే ఇలా సేవాలాల్ మహారాజ్ సంత్ మహారాజ్ ఉన్నాయి కదా, వాళ్ళు గులాబీ జెండాలను వాడతారు, వాళ్ళు గులాబీ కలర్ను వాడతారు వాళ్ళు. అయితే గులాబీని వాడుకోవడం కారణం ఏంటంటే గులాబీ అనేది ప్రేమకు చిహ్నం. తెలంగాణ ప్రజల గుండె కూడా ప్రేమకు చిహ్నం.